లాస్ట్ సెక్షన్లో సెక్షన్ 1.1 కంప్లీట్ చేసాము, ఎగ్జాంపుల్ సమ్స్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.1 స్టార్ట్ చేద్దాం. మనం ఎప్పుడైనా ఫస్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్ అని అడిగాడు. అండ్ కెన్ యూ రైట్ ఇట్ ఇన్ ఎ p/q ఫార్మ్ వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. అంటే డినామినేటర్ 0 అవ్వదు అన్నాడు. ఆ ఫామ్లో రాయగలము అని అన్నాడు. కాబట్టి మనము రేషనల్ నెంబర్ టాపిక్ మనము సెక్షన్ 1.1లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? p/q ఫామ్లో రాయొచ్చు అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ రెండు సాటిస్ఫై అవుతాయి, అప్పుడు అదే రేషనల్ నెంబర్ అనొచ్చు అని అనుకున్నాం. అంటే ఇప్పుడు కెన్ యూ రైట్ ఇట్ ఇన్ ఏ p/q ఫామ్ అన్నాడు, ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్ అన్నాడు. అంటే 2 క్వశ్చన్స్ అడిగాడు, కానీ రెండు ఒకటే క్వశ్చన్ అనమాట. సో మనం p/q ఫామ్లో రాసి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయగలిగితే మనము అది 0 రేషనల్ నెంబర్ అని చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు 3 ఉందనుకోండి, 3/1 కూడా రాయొచ్చు. అప్పుడు 3 వాల్యూ కూడా ఏం చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఎనీథింగ్ డివైడెడ్ బై 1 ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు 3/1 అన్నా కూడా 3. సో అలా 0 కూడా రాయొచ్చా లేదో చూద్దాం. ఇప్పుడు 0/1 అన్నా కూడా ఆర్ 0 అన్నా కూడా ఒకటే కదా. కానీ ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే p/q ఫామ్లో 0/1 0 అని రాయగలుగుతున్నాం కదా. సో ఇట్ ఈస్ అ రేషనల్ నెంబర్ అనమాట. ఏంటి? ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. 3 and 4కి రేషనల్ నెంబర్స్ కనుక్కోవడము కొంచెం కష్టం. అదే 2కి 10కి మధ్యలో కనుక్కోవడం, ఒక 4 రేషనల్ నెంబర్స్ కనుక్కోవడం అంటే ఈజీ. ఎందుకు అంటే 2కి 10కి మధ్యలో గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక 4, 5, 6 రేషనల్ నెంబర్స్ కనుక్కోవడం ఈజీ. 3 and 4కి కొంచెం కష్టం, ఎందుకంటే 3కి 4కి మధ్యలో గ్యాప్ ఎక్కువ లేదు అని మన నెంబర్ లైన్ మీద ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్న నెంబర్ లైన్ మీద చూస్తే మనకి ఎక్కువ గ్యాప్ కనిపించదు కాబట్టి కొంచెం కష్టం. సో దాన్ని ఈజీ చేసుకోవడానికి మనం దాన్ని గ్యాప్ పెంచుకోవచ్చు. ఎలా అంటే చెప్పాలా, 3ని 3/1 లాగా రాసుకోవచ్చు అనుకున్నాము, 4ని 4/1 లాగా కూడా రాసుకోవచ్చు అనుకున్నాం. అన్ని ఇంటీజర్స్ని బై డినామినేటర్లో 1 వేస్తే వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో 3ని 3/1 లా రాసి 4ని 4/1 లాగా రాసి పెద్ద నెంబర్తో మల్టిప్లై చేస్తే గ్యాప్ ఎక్కువ అవుతుంది. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. 6 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి మనం ఒక నెంబర్ ఎక్కువ, అంటే ఇప్పుడు 7తో మల్టిప్లై చేద్దాం. 3/1 into 7 divided by 7 మల్టిప్లై చేసి డివైడ్ కూడా చేయాలి. 4ని కూడా అలాగే చేసాం అనుకోండి, 3కి 4కి ఈక్వివాలెంట్ నెంబర్స్ మనకు వచ్చేసాయి. 3కి 4కి ఈక్వివాలెంట్ నెంబర్స్ 21/7, 28/7. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ 3కి 4కి మధ్యలో కూడా ఉన్నాయి. సో 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 ఆర్ అని చెప్పి ఇది రాసేస్తే అయిపోయింది. థర్డ్ క్వశ్చన్లో ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5 అన్నాడు. మనము సెకండ్ సమ్లో 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? 3/7 and 4/7కి మధ్యలో మనం కనుక్కున్నాం కదా. సేమ్ అలాగే ఇప్పుడు 3/5కి 4/5కి కనుక్కుందాం. కాకపోతే ఇప్పుడు 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5 అన్నాడు, కానీ మధ్యలో మనకి నెంబర్స్ ఏం కనిపించట్లేదు కాబట్టి మనం ఇప్పుడు 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 6తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఓకే, మనం ఎప్పుడైనా 2 నెంబర్స్కి మధ్యలో రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి అంటే డినామినేటర్ సేమ్గా ఉంటే మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు 3/5కి ఈక్వివాలెంట్ 8/30, 4/5కి ఈక్వివాలెంట్ 24/30. ఈ రెండింటికి మధ్యలో రేషనల్ నెంబర్స్ కనుక్కుంటే మనం 3/5కి 4/5కి కనుక్కున్నట్టే, ఎందుకంటే అవి ఈక్వివాలెంట్ కాబట్టి. ఫోర్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చాడు. సో మనం ఆ స్టేట్మెంట్స్ చదివి ట్రూ ఆర్ ఫాల్స్ రాస్తే చాలు. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ అ హోల్ నెంబర్ అని అన్నాడు. మనము 1.1 సెక్షన్లో ఏం డిస్కస్ చేసాము? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఇవన్నీ కలిపి ఇంటీజర్స్ అంటాం. ఈ ఇంటీజర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని, ఇవన్నీ రేషనల్ నెంబర్స్ కిందకే వస్తాయని డిస్కస్ చేస్తాం కదా. సో every natural number is a whole number. So we can write there it is a yes.
సెకండ్ స్టేట్మెంట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ అ హోల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ అ హోల్ నెంబర్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు నెగిటివ్ ఇంటీజర్స్ హోల్ నెంబర్స్లోకి రావు కదా. మనకి హోల్ నెంబర్స్లోకి ఏమేమి ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఇంకా న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అవుతాయి, అంతే కదా. సో నో. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అ హోల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అ హోల్ నెంబరా కాదా అని అడిగాడు. ఇప్పుడు నెగిటివ్ ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్, కానీ నెగిటివ్ ఇంటీజర్స్ హోల్ నెంబర్స్లోకి రావు కదా, ఎందుకంటే హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో నో.